హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గత మిస్టర్ పర్ఫెక్ట్ 22వ భాగాన్ని వినేద్దాం. దేవ్ యోగి చేతిలో గన్ తీసుకుని జోబులో పెట్టుకుని, ఏంట్రా నీ చేతిలో గన్నుంటే బెదిరిపోతాననుకున్నావా? ఇక్కడుంది దేవ్. ఈ దేవ్ ఆ దేవుడికి కూడా భయపడ్డు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత మర్యాదగా నా దారికి అడ్డులే అన్నాడు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నా చెల్లిని తీసుకెళ్తూ నన్నే అడ్డు తప్పుకోమంటావా? ముందు ఆ చెయ్యి వదిలి బయటికి రారా. నువ్వు ఎంత మొగాడువో అక్కడ చూసుకుందాం అన్నాడు యోగి. అతని మాటలకి దేవ్ పెద్దగా నవ్వుతూ, నేనెంత మొనగాడిలో అక్కడెందుకు ఇక్కడే చూపిస్తారా అంటూ సహస్రాన్ని తీసుకుని స్టేజ్ పైకెక్కి, హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్ అండ్ పెళ్ళికొడుకు ఫ్యామిలీ, మీరంతా నేను చెప్పేది జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలన్నాడు. పెళ్ళికొడుకు తండ్రి అమర్నాథ్ గారి దగ్గరికి వెళ్ళి, అమర్ ఏంటిది? మీ అమ్మాయి అతన్ని లవ్ చేస్తే అతనికి ఇచ్చి పెళ్లి చేయాల్సింది. ఇలా పెళ్లి వరకు తెచ్చి మా పరువు తీయడం ఎందుకు అన్నారు. లేదు విఠల్, మా అమ్మాయి ఎవరిని లవ్ చేయలేదు. వాడెవడో కావాలని ఇలా చేస్తున్నాడు. వాడిని ఇప్పుడే ఇక్కడ నుండి పంపించేస్తా అని యోగి దగ్గరికి వెళ్ళి, యోగి వాడిని ఎలా అయినా ఇక్కడి నుండి పంపించు, ఈ పెళ్లి ఆగడానికి వీల్లేదు అన్నారు. వాడి సంగతి నేను చూసుకుంటాను, మీరు చూస్తూ ఉండండి అని అతను తన మనుషులు పిలవడానికి బయటికి వెళ్ళబోయాడు. హలో పెళ్లి కూతురు అన్నగారు, ఎక్కడికి వెళ్తున్నారు సార్? మీరు కూడా నేను చెప్పేది వినాలి అని యోగిని ఆపి అక్కడున్న వాళ్ళని చూస్తూ, సహస్రాకి ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇది ఆమెకు బలవంతంగా జరుగుతున్న పెళ్లి. అందుకే నేను తనని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నాను. దయచేసి మీరంతా తన గురించి, తన క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుకోకండి. తను చాలా మంచి అమ్మాయి. తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని అమర్నాథ్ గారిని చూస్తూ, అంకుల్ మీరు మీ అమ్మాయి మనసు తెలుసుకుని మీరు ప్రవర్తించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఇకనైనా ఒక బిజినెస్ మ్యాన్లా కాకుండా ఒక తండ్రిలా ఆలోచించండి. తనకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయని గుర్తించండి అని ఆయన ఎక్స్ప్రెషన్ చూసి, నాకు తెలుసు మీరు తన ప్రేమని యాక్సెప్ట్ చేయరని. మీరు అంత మొండిగా ఉంటే ఇంకా నేనేం చేయగలిగింది ఏం లేదు అని అందరి ముందు ఆమెను తీసుకెళ్లిపోయాడు. వాళ్ళు వెళ్తుంటే యోగితో సహా అందరూ చూస్తున్నారు తప్ప అతను ఎవరూ ఆపలేకపోయారు. అమర్నాథ్ గారు అక్కడ ఎవరికీ మొహం చూపించలేక గదిలోకి వెళ్ళిపోయారు. అది చూసిన వందనా గారు యోగి దగ్గరికి వెళ్ళి, మీ నాన్నగారు గదిలోకి వెళ్ళి తలపేసుకున్నారా, నాకు భయంగా ఉంది అన్నారు. ఆవిడ మాట పూర్తి కాకముందే గదిలో నుండి గన్ సౌండ్ వినిపించింది. యోగి వెంటనే డోర్ పగలు కొట్టుకుని లోపలికి వెళ్లేసరికి ఆయన కింద పడి ఉన్నారు. యోగి ఆయన్ని ఒడిలోకి తీసుకుని, డ్రైవర్ వెంటనే కారు తీయండి అని గట్టిగా అరిచి, డాడీ లేవండి అంటూ ఆయన తట్టి లేపాడు. వందన గారు ఏడుస్తూ అలా నిలబడ్డారు. ఆయన మెల్లగా కళ్ళు తెరిచి, యోగి నేను ఇక బ్రతకను, నువ్వు నా చివరి కోరిక తీర్చాలి, తీరుస్తావా అన్నారు. డాడీ మీకు ఏం కాదు, మనం హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు యోగి. వద్దు యోగి, ఇక నేను బయట ప్రపంచానికి నా ముఖం చూపించలేను. నన్ను ఇలానే పోనివ్వు. అందరి ముందు నా పరువు తీసి వాడితో వెళ్ళిపోయిన ఆ సహస్రాన్ని, వాడి కుటుంబాన్ని ఎవరిని వదలకు. తన వాళ్ళని పోగొట్టుకుని వాడు బ్రతికి ఉండగాని నరకం అనుభవించాలి. అలా చేస్తానని నాకు మాట ఇవ్వు అన్నారు చేయి చాచి. తప్పకుండా డాడీ, వాడికి యోగి అంటే ఏంటో చూపిస్తా అన్నాడు యోగి ఆయన చేతిలో చెయ్యేసి. కొడుకు మాటలు విన్న అమర్నాథ్ గారు తృప్తిగా కన్ను మూశారు. ఆయన చనిపోవడం చూసి వందన గారు కూడా అక్కడికక్కడే స్పృహ కోల్పోయారు. కాసేపటికి ఇద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ ఇద్దరు ప్రాణాలతో లేరని చెప్పారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఒకేసారి అలా చనిపోవడంతో యోగి తట్టుకోలేకపోయాడు. వాళ్ళ చావుకి కారణమైన సహస్రాను దేవుని చంపుతారని వాళ్ళ ముందు శపథం చేశాడు. దేవ్ సహస్రాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. పెళ్లి బట్టల్లో ఉన్న సహస్రాన్ని చూసి లలితాదేవి గారితో పాటు ఇంట్లో ఉన్న పని వాళ్ళు కూడా వాళ్ళకు పెళ్ళైందని అనుకున్నారు. కానీ వాళ్ళు సహస్ర మెడలో తాలిబొట్టు ఉందా లేదా అని కూడా గమనించలేదు. దేవ్ ఎవరితో మాట్లాడుకున్నా సహస్రాన్ని తన గదిలోకి తీసుకుని వెళ్ళి, సహస్ర వాడు వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు. ఈలోపు నేను వాడిని కాంటాక్ట్ చేస్తా. వాడు రాగానే నేను వాడికి అప్పగిస్తా అన్నాడు. అది కాదు దేవ్, నా భయం అంతా డాడీ వాళ్ళ గురించే. ఆయన గురించి నీకు తెలియదు. ఆయన పరువు నా వల్ల పోయిందని కోపంగా ఉండుంటారు. వాళ్ళ వల్ల నీకు ఏమైనా ప్రమాదం ఉండొచ్చు. ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండు అంది. దేవ్ నవ్వుతూ, నాకేం కాదు, నువ్వు ప్రశాంతంగా ఉండు. నీకోసం డ్రెస్సులు తెప్పిస్తా, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని కిందికెళ్ళాడు. దేవ్, ఆ అమ్మాయి ఎవరు? నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా తను ఎందుకు పెళ్లి చేసుకుని వచ్చావు అన్నారు. ఇదేంటి అమ్మ ఇలా అనుకుంటుంది అనుకుని, మా అదంతా తర్వాత చెప్తా అని ప్రణవ్కి కాల్ చేశాడు. కానీ అతను ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంది. అక్కడున్న తన ఫ్రెండ్కి కాంటాక్ట్ చేద్దామనుకుని బయటికి వెళ్ళాడు. ఆ తర్వాత రోజు మీడియాలో దేవ్ సహస్రాలకు పెళ్ళైపోయిందన్న వార్త వైరల్ అయింది. ప్రముఖ వ్యాపారవేత్త అమర్నాథ్ గారి కూతురు సహస్రాను మహాదేవ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి దేవ్ పెళ్లి మండపంలో నుండి తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడని చెప్తున్నారు వార్తల్లో. అందరూ ఆ వార్త నిజమని నమ్మారు. బెంగళూరులో ఉన్న వికాస్ ఆ న్యూస్ చూసి, మొత్తానికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావరా? కానీ నాకు ఒక మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు కదా, నెక్స్ట్ వీక్ హాలిడేస్కి వస్తా కదా, అప్పుడు చెప్తాను ఈ పని అనుకున్నాడు. ఫ్రాన్స్లో ఉన్న ప్రణవ్ మీటింగ్స్ అన్నీ కంప్లీట్ అయి పూర్తిగా ఫ్రీ అయ్యాడు. ఎక్కువ ల్యాప్టాప్ వాడడం వల్ల ఫోన్ పట్టించుకోలేదు. పాడైపోయిన తన ఫోన్ పక్కన పడేసి కొత్త ఫోన్ తీసుకున్నాడు. ఫస్ట్ కాల్ సహస్రాకు చేశాడు కానీ తను లిఫ్ట్ చేయలేదు. మెసేజ్ చేసిన రిప్లై రాకపోవడంతో
ఇన్ని రోజులు నేను కాంటాక్ట్లో లేనని అమ్మాయి గారికి నా మీద కోపం వచ్చినట్లుంది. ఆ కోపం ఎలా పోగొట్టాలో నాకు తెలుసు. ఇండియా వెళ్ళగానే వాళ్ళ ఇంటికి వెళ్ళి మా పెళ్లి గురించి వాళ్ళతో మాట్లాడతా. ఒప్పుకుంటే సరే, లేకపోతే తనని నాతో తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకుంటా అనుకున్నాడు. అతను తిరిగి వస్తున్నప్పుడు అనుకోకుండా న్యూస్లో దేవ్ సహస్ర పెళ్లి గురించి విన్నాడు. ఆ మాట విని ప్రణవ్ షాక్ అయ్యాడు. నో, ఇది ఫేక్ న్యూస్. దేవ్ సహస్రాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అనుకున్నాడు. ఇంతలో వికాస్ ప్రణవ్కి ఫోన్ చేసి, రేయ్, న్యూస్ చూసావా? దేవ్ మొత్తానికి తను లవ్ చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు అన్నాడు. దేవ్ తనను ప్రేమించడం ఏంట్రా అన్నాడు ప్రణవ్. అవును ప్రణవ్, ఆ విషయం నీకు తెలీదా? వాడు అమ్మాయిని లవ్ చేస్తున్నానని నాతో చెప్పాడు. అయినా మీ ఇద్దరు చాలా క్లోజ్ కదా, నీకు చెప్పే ఉంటారని అనుకున్నాను అన్నాడు వికాస్. ప్రణవ్ వెంటనే అతని కాల్ కట్ చేసేసి, నువ్వు ఆ సహస్ర కలిసి నన్ను ఇంత మోసం చేస్తారని అనుకోలేదు అనుకున్నాడు. నేను లవ్ చేసిన అమ్మాయిని తెలిసి కూడా ఇలా ఎందుకు చేశావు అనుకున్నాడు కోపంగా. దేవ్ తన పెళ్లి గురించి వచ్చిన న్యూస్ చూసి చాలా ఇరిటేట్ అయ్యాడు. ఏంటి వీళ్ళు నాకు సహస్రాకు పెళ్ళయిందని అనుకుంటున్నారు? అసలు నిజం తెలుసుకోకుండా ఎందుకు ఇష్టం వచ్చినట్లు చెప్తున్నారు అని వెంటనే మీడియాకు కాల్ చేసి ఆ న్యూస్ ఆపమని చెప్పాడు. దేవ్కి భయపడి ఆ న్యూస్ ఛానల్ ఏ ఛానల్లోనూ ఆ న్యూస్ టెలికాస్ట్ చేయలేదు. ఆ తర్వాత కొద్ది సమయానికే అమర్నాథ్ గారు, వందన గారు చనిపోయిన న్యూస్ తెలిసింది దేవ్కి. వెంటనే సహస్ర దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు. అది విన్న సహస్ర ఏడుస్తూ, దేవ్, నేను అమ్మని చూడాలి అంది. దేవ్ ఆమె బాధ అర్థం చేసుకుని ఆమెని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. కానీ యోగి వాళ్ళని ఇంట్లోకి రానివ్వలేదు. అన్నయ్య ప్లీజ్, చివరిసారి అమ్మ వాళ్ళని చూడనివ్వు అని అతన్ని బ్రతిమలాడింది సహస్ర. అసలు ఏ అర్హతతో ఇక్కడికి వచ్చావు? నీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదిక. నీ వల్లే వాళ్ళు చనిపోయారు. వాళ్ళు చావుకి కారణమైన నీకు వాళ్ళని చూసే అర్హత కూడా లేదు. నువ్వు ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నా నేను చంపి నేనే హంతకు నవ్వాల్సి ఉంటుంది అన్నాడు. అతని మాటలకి దేవ్కి కోపం వచ్చింది. కానీ ఇది అతనితో గొడవ పడే టైం కాదనుకుని సహస్రాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. దేవ్ పెళ్లి గురించి విన్న రాజేశ్వరి గారు ఉన్న పలంగా హైదరాబాద్ బయలుదేరారు. కోపంగా వచ్చిన రాజేశ్వరి గారిని చూసిన లలితాదేవి గారు, ఏంటి ఈవిడ ఇంత కోపంలో ఉన్నారు అని మనసులో అనుకుని, అత్తయ్య, మీరు వస్తున్నట్లు చెప్పలేదే అన్నారు ఆవిడతో. నా కొడుకు ఇంటికి నేను రావడానికి నీకు చెప్పి రావాలా? అయినా నేను నీతో మాట్లాడడానికి రాలేదు, నేను నా మనవడితో మాట్లాడాలి అన్నారు రాజేశ్వరి గారు. అప్పుడే అక్కడికి వచ్చిన దేవ్, ఏంటి నాన్నమ్మ చెప్పండి, అంతకంటే ముందు కూర్చోండి అంటూ ఆమె చేయి పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి ఆమె పక్కన కూర్చున్నాడు. దేవ్, ఎందుకు ఇలా చేశావు? నీకు నీ మేనత్త కూతురితో పెళ్లి చేయాలని నేను ఆశపడ్డాను. కానీ నువ్వు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు. నీ నాన్నమ్మతో పాటు ఈ పెద్దనాన్నమ్మ కూడా చనిపోయిందనుకున్నావా అన్నారు. అది కాదు నానమ్మ, ముందు నేను చెప్పేది వినండి అంటూ ఆవిడికి నిజం చెబుదాం అనుకునే లోపే ప్రణవ్ అక్కడికొచ్చి దేవ్ అని గట్టిగా అరిచాడు. ప్రణవ్ని చూసిన దేవ్ ప్రణవ్ దగ్గరికి వెళ్ళి, ప్రణవ్, ఇన్ని రోజులు ఏమైపోయావు? నేను కాంటాక్ట్ చేయడానికి ఎంత ట్రై చేశానో తెలుసా అని అతని చేయి పట్టుకుని, నీతో చాలా మాట్లాడాలి అంటూ పైన సహస్ర ఉన్న గదిలోకి తీసుకుని వెళ్ళాడు. దేవ్తో వచ్చిన ప్రణవ్ని చూసిన సహస్ర వెలుగుతున్న మొహంతో అతని దగ్గరికి వెళ్ళి, ప్రణవ్ అంటూ అతన్ని హక్ చేసుకుని, నిన్ను చాలా అంటే చాలా మిస్ అయ్యాను. 15 డేస్ నుంచి నీ కాంటాక్ట్ కోసం ఎంత ట్రై చేస్తున్నానో తెలుసా అంది. ప్రణవ్ ఆమెని దూరంగా నెట్టి, నేను కాంటాక్ట్లో లేనని వీడిని కాంటాక్ట్లోకి తీసుకున్నావు కదా, ఇక నన్నెందుకు మిస్ అవుతావు? నన్ను ప్రేమించి నా ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదా నీకు? ఇంకా నయం, మన ప్రేమ గురించి ఎవరికీ తెలియదు కాబట్టి సరిపోయింది, లేకపోతేనా నన్ను అందరూ ఎదవని చూసినట్టు చూసేవారు అన్నాడు కోపంగా. రే, నువ్వేం మాట్లాడుతున్నావు? కనీసం నీకైనా అర్థమవుతుందా? ఒకవేళ నువ్వు న్యూస్లో చూసి ఇలా మాట్లాడుతున్నావా? అదంతా అబద్ధం రా అన్నాడు దేవ్. అది అబద్ధమో నిజమో నాకు తెలుసు. నువ్వు సహస్రాన్ని లవ్ చేసిన విషయం కూడా నాకు తెలుసు. నీ ఇద్దరు కలిసి నన్ను ఎంత మోసం చేశారో ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అన్నాడు ప్రణవ్. ప్రణవ్, నువ్వు విన్నది నువ్వు చూసిందంతా అబద్ధం రా, ఒకసారి నేను చెప్పేది పూర్తిగా విను అన్నాడు దేవ్. ఇక వినడానికి ఏం లేదు. ఇకపై మన మధ్య ఎలాంటి ఫ్రెండ్షిప్ లేదు, ఉండదు కూడా. ఇప్పటి వరకు ఈ ప్రణవ్లో ఫ్రెండ్ని మాత్రమే చూసావు, ఇక నుండి శత్రువుని చూస్తావు అని అక్కడ నుండి వెళ్తూ సహస్ర ముందాగి, ఇన్ని రోజులు నన్ను ప్రేమించినట్లు చాలా చక్కగా నటించావు. నీ నటన ప్రేమ అనుకొని నేను మోసపోయాను. నీలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తుంది. నన్ను మోసం చేసినట్లు వీణ్ణి కూడా మోసం చేయకు అని వెళ్తుంటే దేవ్ అతని చేయి పట్టుకొని ఆపి, ప్రణవ్, ఒక్క 10 నిమిషాలు నేను చెప్పేది విను. అసలు జరిగింది తెలుసుకోకుండా తనని అపార్థం చేసుకోవడం ఏమీ బాగాలేదు. తను చాలా మంచి అమ్మాయిరా అన్నాడు. తను ఎంత మంచి అమ్మాయో తెలుస్తూనే ఉంది అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రణవ్. ప్రణవ్ అన్న మాటలు తలుచుకొని సహస్ర ఏడుస్తూ ఉంది. దేవ్కి ఆమెను ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. అక్కడి నుండి వెళ్దామంటే సహస్ర ఆ బాధలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న భయంతో అక్కడే ఉన్నాడు. చూసావా లలిత, అప్పుడనగా పైకి వెళ్ళినవాడు ఇంకా రాలేదు. ఇది వరకు నేను వస్తే నానమ్మ అంటూ ఎప్పుడూ నాతోనే ఉండేవాడు. ఇప్పుడు నాకంటే పెళ్ళాం ఎక్కువైంది. నాకు విలువలేని చోట నాకేం పని? నేను ఊరికి వెళ్తున్నాను అని ఆవిడ వచ్చిన దారినే వెళ్ళిపోయారు. లలితాదేవి గారికి అసలు ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ప్రణవ్ ఎందుకు వచ్చాడు? ఎందుకు కోపంగా వెళ్ళిపోయాడు? దేవ్ ముఖంలో పెళ్ళయిందన్న సంతోషం ఎందుకు లేదు? ఎందుకు ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుండి గదిలోనే ఉంటుంది?
దేవ్ ఆ అమ్మాయిని నాకెందుకు పరిచయం చేయలేదు, అసలు వీళ్ళు ఇప్పటి వరకు ఎందుకు బయటికి రాలేదు అనుకుని తన ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటూ ఆవిడే పైకి వెళ్లారు. ఆవిడ వెళ్లేసరికే సహస్ర మంచంపై పడుకుని ఏడుస్తుంది. దేవ్ అక్కడే ఒక పక్కన కూర్చొని ఆమెను చూస్తూ ఉన్నాడు. ఆవిడ దేవ్ దగ్గరికి వెళ్ళి, ఏంట్రా ఇది, ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది, మీ మధ్య ఏమైనా గొడవ జరిగిందా అన్నారు. అదేం లేదమ్మా, నువ్వెళ్ళు అన్నాడు దేవ్. ఎందుకు నన్ను వెళ్ళమంటున్నావు, నట్టింట్లో కొత్త కోడలు కన్నీళ్లు పెట్టడం మంచిది కాదు అని ఆవిడ సహస్ర దగ్గరికి వెళ్ళి, చూడమ్మా, నన్ను మీ అమ్మననుకో, అసలు ఏం జరిగిందో చెప్పు అన్నారు అన్యాయంగా. సహస్ర ఆమెని హత్తుకుని ఏడుస్తూనే ఉంది, కానీ ఏమీ చెప్పడం లేదు. దేవ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా, నువ్వు అనుకున్నట్లు మాకు పెళ్లి కాలేదు అంటూ జరిగిందంతా ఆమెకి చెప్పాడు. మొత్తం విన్న లలితాదేవి గారు, నువ్వు ఆ అమ్మాయికి సహాయం చేసి మంచి పని చేశావు, కానీ అదే మీకు శాపమైంది. నువ్వు ఈ అమ్మాయిని తీసుకొచ్చే ముందు నాకు కానీ భూషణ్ అనే కానీ ఒక్క మాట చెప్పాల్సింది, లేదా అతనిని డైరెక్ట్గా ప్రణవ్ ఇంటికి తీసుకుని వెళ్లాల్సింది. మిమ్మల్ని జంటగా చూసి నేనే మీకు పెళ్ళయిందని అనుకున్నాను. ప్రణవ్ అనుకోవడంలో తప్పులేదు. ప్రణవ్ ఇప్పుడు తనను విన్నది నిజమని నమ్ముతున్నాడు. పైగా మీరు మోసం చేశారన్న ఆవేశంలో ఉన్నాడు. కొన్ని రోజులు ఆగి అతనికి జరిగింది చెప్పండి, అప్పటి వరకు మీరు కొంచెం ఓపిక పట్టాలి అన్నారు. సరే అమ్మా, నువ్వు చెప్పినట్లే చేస్తా, నేను బయటికి వెళ్తున్నాను, తను జాగ్రత్తగా చూసుకో అని దేవ్ బయటికి వెళ్ళిపోయాడు. లలితాదేవి గారు సహస్రకి 4 ఓదార్పు మాటలు చెప్పి ఆమెను నార్మల్ చేశారు. అలా నెల రోజులు గడిచాయి. మధ్యలో దేవ్ ప్రణవ్తో మాట్లాడడానికి చాలా ట్రై చేశారు, కానీ ప్రణవ్ అతనికి అవకాశం ఇవ్వలేదు. సహస్రకైతే అసలు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఎన్ని రోజులని దేవుకి భారంగా ఉండాలి, ఎలా అయినా ప్రణవ్తో మాట్లాడి అతనికి నిజం చెప్పాలనుకుని ప్రణవ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. దేవ్ ఎక్కడికి వెళ్ళినా, మీ వైఫ్ ఏం చేస్తుంది, మాకు పరిచయం చేయవా అని అడిగేవాళ్ళే. వాళ్ళ మాటలకి చిరాకొచ్చిన దేవ్ మీడియాని పిలిచి తను సహస్రాన్ని పెళ్లి చేసుకోలేదని చెబుదామనుకున్నాడు. అనుకున్నట్లుగానే మీడియా వాళ్ళని పిలిచాడు. దేవ్ అందరి ముందుకు వచ్చి మైక్ తీసుకుని మాట్లాడదాం అనుకుంటూ ఉండగా సహస్రాన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారని ఇంటి నుండి ఫోన్ వచ్చింది. అంతే, దేవ్ ఆ మైక్ అక్కడే పడేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. హాస్పిటల్కి వెళ్ళిన దేవ్ లలితాదేవి గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా, సహస్రాకి ఏమైంది, ఎందుకు తనని ఇక్కడికి తీసుకుని వచ్చారు అన్నాడు. ఉదయం నువ్వు ఆఫీస్కి వెళ్ళగానే బయటికి వెళ్ళిందిరా, వచ్చేటప్పుడు మాత్రం ఏడుస్తూ వచ్చింది. నేను ఏమైందని అడిగినా సమాధానం చెప్పకుండా గదిలోకి వెళ్ళింది. 2 గంటలైనా బయటికి రాకపోవడంతో నేను వెళ్ళి చూసేసరికి స్పృహ లేకుండా పడి ఉంది అన్నారు లలితాదేవి గారు. ఇంతలో డాక్టర్ వచ్చి ఆమెకి ప్రమాదం ఏమీ లేదని, లక్కీగా కడుపులో ఉన్న బిడ్డకి కూడా ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. డాక్టర్ చెప్పింది విన్న దేవ్ వాళ్ళకి ఏమీ కానందుకు ఊపిరి పీల్చుకొని సహస్రాన్ని చూడడానికి లోపలికెళ్ళాడు. సహస్ర దేవ్ని రావడం చూసి అతని వైపు చూసే ధైర్యం లేక ముఖం పక్కకు తిప్పుకుంది. అమ్మా, మీరు ఇంటికెళ్ళండి, తనతో కొంచెం మాట్లాడే పని ఉంది, అది అయ్యాక నేను తనని ఇంటికి తీసుకొస్తాను అన్నాడు. ఆవిడ సరే అని అక్కడి నుండి వెళ్ళిపోయారు. దేవ్ సీరియస్గా సహస్ర ముందు నిలబడి, ఎందుకు బలవంతంగా నీ ప్రాణాన్ని తీసుకోవాలనుకున్నావు అన్నాడు. సహస్ర అతనికి సమాధానం చెప్పకుండా ఏడుస్తూ ఉంది. దేవ్ విసుగ్గా ముఖం పెట్టి, నేను అడిగిన దానికి నీ ఏడుపు సమాధానం కాదనుకుంటా సహస్ర, ముందు ఏడవడం ఆపి నోరు తెరిచి ఏమైందో చెప్పు అన్నాడు. సహస్ర కన్నీళ్లు తుడుచుకొని వస్తున్న వెక్కిలు ఆపుకుంటూ, ప్రణవ్తో మాట్లాడడం కోసం తన ఆఫీస్కి వెళ్ళాను అంటూ జరిగింది చెప్తుంది అతనికి. కొన్ని గంటల క్రితం ప్రణవ్ ఆఫీస్లో ప్రణవ్ కోసం ఇంటికి వెళ్ళిన సహస్ర అతను అక్కడ లేకపోవడంతో అతను ఆఫీస్కి వెళ్ళింది. రిసెప్షన్లో అడిగి డైరెక్ట్గా అతని క్యాబిన్కి వెళ్ళింది. సహస్రాన్ని చూసిన ప్రణవ్ ముఖంలో కోపంతో ఎరిపెక్కింది. ఎర్రటి కళ్ళతో ఆమెను చూస్తూ, ఎందుకొచ్చావు అన్నాడు. నీతో మాట్లాడాలి ప్రణవ్, ప్లీజ్ కాసేపు నేను చెప్పేది విను అంది సహస్ర. అసలు నిన్ను చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది, నీ మాటలు ఇంకా కంపరంగా ఉన్నాయి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా సెక్యూరిటీని పిలిచి గెంటించమంటావా అన్నాడు ప్రణవ్. ప్రణవ్, ఎందుకు ఇంత కోపంగా మాట్లాడుతున్నావు, అసలు నేనేం తప్పు చేశాను అంది సహస్ర. నువ్వేం తప్పు చేశావో నీకు తెలియదేమో, నాకు క్లియర్గా తెలుసు, ఇంకా ఏ ముఖం పెట్టుకుని నా దగ్గరకు వచ్చావో నాకు అర్థం కావడం లేదు అన్నాడు. ప్రణవ్, ప్లీజ్ అలా అనుకు, నేను చెప్పేది వింటేనే కదా నేను తప్పు చేశానో లేదో తెలిసేది. జరిగింది తెలుసుకోకుండా నీ అంతటా నువ్వే నన్ను అనుమానించి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంది సహస్ర ఏడుస్తూ. ఆపవే నీ డ్రామాలు, చేసిందంతా చేసి ఇప్పుడు మళ్ళీ నా దగ్గరకు వద్దామనుకుంటున్నావా? ఏ ఆ దేవు మీద అప్పుడే బోర్ కొట్టేసిందా, లేదా ఇంకా ఏదైనా కొత్త డ్రామా ఏమన్నా ఆడుతున్నావా అన్నాడు ప్రణవ్. అయ్యో ప్రణవ్, ఎందుకు నీ మాటలతో నన్ను చంపుతావు అంది సహస్ర. నువ్వు ఆ దేవి కలిసి మీ చేతులతో నన్ను ఆల్రెడీ చంపేశారుగా, మీరు చేసిన దాంతో పోలిస్తే ఇప్పుడు నేను మాట్లాడే మాటలు చాలా తక్కువ. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నేను చంపేస్తాను, ముందు ఇక్కడి నుంచి పో అని ఆమె మెడ పట్టుకొని బయటికి గెంటేశాడు. ఇక ప్రస్తుతం సహస్ర దేవుకి అదంతా చెప్పి మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది. సహస్రాన్ని అలా చూసిన దేవు మనసు చలించిపోయింది. మొదటిసారి ప్రణవ్ మీద చాలా కోపం వచ్చింది అతనికి. ఆమె కన్నీరుని తుడిచి, సహస్ర, ఈ టైంలో నీవు ఇలా బాధపడడం మంచిది కాదు, వాడు ఎందుకు ఇంత మొండిగా ఉన్నాడో నాకు అర్థం కావడం లేదు, మనం చెప్పేది వింటేనే కదా వాడికి నిజం ఏంటో తెలిసేది, కనీసం వాడి వినే ప్రయత్నం కూడా చేయడం లేదు, నువ్వు వాడి గురించి ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు అన్నాడు.
తన గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాను దేవ్? నా కడుపులో తన బిడ్డ పెరుగుతుంది. రేపు ఈ బిడ్డ బయటకు వచ్చాక తన తండ్రి ఎవరంటే నేనేం సమాధానం చెప్పను. అసలు నా కడుపులో తన బిడ్డ పెరుగుతుందని తనకి చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు. నన్ను చూస్తేనే అసహించుకుంటున్నాడు. నన్ను ఒక తప్పు చేసిన దానిలా చూస్తుంటే అసలు నాకు బ్రతకాలని అనిపించడం లేదు అంది. తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.